పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 455వ పేజీ 1 నుంచి కూడా 10 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి వెలంగని రాజు మన మధ్యలో ఉన్నాడు. సహోదరుడు ముందుకొచ్చి ఆ మాటలు మనకి చదివి వినిపిస్తాడు. ప్రతి ఆదివారం లాగానే మొదటి మాటను బిడ్డ చదివినప్పుడు దానిని మరలా మనమందరం కూడా ఏకీభవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి కూడా 10 వచనాల వరకు. యెహోవా నా దేవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పాదము మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించింది కదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననర్చుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. దేవుడు చదవబడిన కీర్తనను ఏకీభించిన మనలను చదివి వినిపించిన బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరలా మరి యొక్క ఆదివారం ఆయన సన్నిధిలో మనందరినీ కూడాను ఏర్పాటు చేసుకుని ఇంత చక్కని కృపను మనకు అనుగ్రహించి బలపరిచాడు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో కీర్తనలు సాక్ష్యముల ద్వారా ముందు కొనసాగుటకు చక్కని ధన్యతను అనుగ్రహించాడు. అలాగే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము. ఎహెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ పక్షమునున్నాను. చాలండి. చదవబడినటువంటి భాగంలో దేవుడైనటువంటి యెహోవా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను మీ పక్షముగా ఉన్నాను అంటున్నాడు. ఐ యామ్ ఫర్ యూ, నేను నీ తరపుగా ఉన్నాను. మరి నిజమే, జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నానని మనందరికీ కూడా ఒక హామీ ఇవ్వటం అనేటటువంటిది మన జీవితాల్లో మనము ధైర్యముగా నుండి
ముందుకు కొనసాగించబడటానికి చాలా గొప్ప అవకాశం ఉంది. ఎందుకనగా ఇది చాలా గొప్ప అభయాన్ని మన జీవితాల్లో కలగజేస్తుంది. ఈ మాట అంటున్నటువంటిది ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఈ మాట అంటున్నటువంటిది ఒక అధికారి కాదు. సాక్షాత్తు జీవము కలిగినటువంటి దేవుడు నేను మీ పక్షముగా ఉన్నాను అని అభయం ఇస్తా ఉన్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన పక్షముగా ఉంటే ఎటువంటి మేలు కలుగుతాయి? దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో ఆ రెండు తారతమ్యాలు కూడా, ఎవరి పక్షాన ఉంటాడో ఒక 3 విషయాలు, వారి పక్షాన ఉంటే కలిగేటటువంటి మేలులు ఏమిటో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మొదటిగా, ఎవరి పక్షాన ఆయన ఉంటాడు? ఆయన అంటున్నాడు కదా, మొదటిగా నేను మీ పక్షముగా ఉన్నాను అన్నాడు. అసలు ఎవరి పక్షాన ఉంటాడు? ఉంటే కలిగేటటువంటి మేలులేమిటి, దీవెనలేమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరి పక్షాన ఉంటాను ఆయన సెలవిస్తున్నాడు అంటే, దీనుల పక్షముగా నేను ఉంటాను అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథము The book of Proverbs chapter 22 verses 23, 22, 23 వచనాన్ని చదువుకుందాం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. చాలండి. యెహోవా ఎవరి పక్షాన మొదటిగా ఉంటాడు అంటే, ఆ పై వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దీనుల పక్షాన వ్యాజ్యమాడును అంటాడు. అనగా మొదటిగా యెహోవా ఎవరి పక్షాన ఉంటాడు అంటే, దీనుల పక్షముగా ఆయన ఉంటాను అంటున్నాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే దీన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండటానికి ఇష్టపడతారో వారి పక్షముగా నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే మనము ఏ రీతిగా ఉండాలంటే, మనము దీనుల వలె ఉండటానికి ఇష్టపడాలి. దీనుల వలె కాకుండా నాకంతా తెలుసు, నాకెవరు చెప్పనవసరం లేదు, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా బలవంతుణ్ణని ఎవరైతే అనుకుంటారో వారి పక్షాన దేవుడు అసలు ఉండడు. ఎవరైతే దీనులుగా ఉండటానికి ఇష్టపడతారో అట్టి వారి పక్షాన నేను ఉంటానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మొదటిగా ఆయన ఎవరి పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే, దీనులైనటువంటి వారిగా ఎవరైతే ఉంటారో, దీనులుగా ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వారి పక్షాన ఆయన ఉండటానికి ఇష్టపడేటటువంటి దేవునిగా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మన పక్షాన ఉండాలి అంటే మనము కూడా ఎట్టివారిగా ఉండాలంటే దీనుల వలె మన జీవితాల్లో ఉండాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్న వారిగా మన జీవితాల్లో ఉండాలి. దీనత్వాన్ని కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి అంటున్నాడు. అలాగే రెండవది, ఇంకా ఎవరి పక్షాన ఆయన ఉంటాడు అంటే దేవుని సొత్తైన ప్రజల పక్షాన ఆయన ఉంటాడు. రెండవది, ఎవరి పక్షాన ఆయన ఉంటాడంటే ఎవరైతే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండటానికి ఇష్టపడతారో వారి పక్షాన ఆయన ఉంటాను అంటున్నాడు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం, The book of Exodus chapter 14 verses 14, 14 జ్ఞాపకం చేసుకుంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అంటాడు. అనగా రెండవదిగా ఆయన ఎవరి పక్షాన ఉంటాడంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో వారి పక్షాన ఆయన ఉంటాడు. అక్కడ వారు యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో, యుద్ధానికి వారు సిద్ధపడుతున్నటువంటి తరుణంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. అనగా దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండటానికి ఎవరైతే ఇష్టపడే వారిగా ఉన్నారో వారి పక్షాన ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను మీ పక్షముగా యుద్ధము చేయును అని.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి దీనుల పక్షంగా ఆయన ఉంటాడు, రెండవదిగా దేవుని సొత్తైన ప్రజల పక్షంగా కూడా ఆయన ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, మీరు నా సొత్తు అంట, నేను మిమ్మల్ని వెలపెట్టి కొన్నాను, మీరు నా సొత్తు అయినటువంటి వారు అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, రెండవదిగా ఆయన అంటున్నటువంటి మాట, దేవుని సొత్తు అయినటువంటి ప్రజల పక్షాన ఆయన ఉంటాను అంటాడు. మూడవదిగా ఇంకా ఎవరి పక్షాన ఆయన ఉంటాడో ఇది కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మూడవదిగా ఇంకా ఎవరి పక్షాన ఆయన ఉంటాడంటే, యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటాడు, 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థనా పరుల పక్షాన ఆయన ఉంటాను అన్నాడు. మూడవదిగా ఎవరి పక్షాన ఆయన ఉంటాడంట, ప్రార్థనా పరులైనటువంటి వారి పక్షాన ఆయన ఉంటాను అంటున్నాడు. ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉండటానికి ఇష్టపడతారో వారి పక్షాన ఉంటాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట, నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను అంటాడు. ఎవరి పక్షంగా అనగా, ఇశ్రాయేలు అనగా దేవుని పిల్లలు, వారి పక్షాన ప్రభు ఎందుకు యుద్ధము చేశాడు అంటే, వారు దేవునికి ప్రార్థించినటువంటి బిడ్డలుగా ఉన్నారు. దేవుడు మూడవదిగా మన పక్షాన ఉండాలి. 2025 సంవత్సరములో మన పక్షాన ఉండి మనల్ని ముందుకు కొనసాగించాలి అంటే, మూడవదిగా మనం ఎలాగుండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఒకటి దీనుల పక్షాన ఉంటానన్నాడు, రెండు దేవుని సొత్తైన ప్రజల పక్షాన ఉంటానన్నాడు, మూడవదిగా ప్రార్థనా పరుల పక్షాన ఆయన ఉంటాను అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువు అన్నాడు కదా, ఇదిగో నేను మీ పక్షమున ఉన్నాను. మా పక్షమనగా ఎవరి పక్షమయ్యా అంటే, దీనులైన వారి పక్షమున, లేదంటే ప్రార్థించే వారి తరపున, లేదంటే దేవుని సొత్తైనటువంటి ప్రజల తరపున నేను ఉన్నాను అంటున్నా. 2025 సంవత్సరంలో ఆయన మన పక్షాన ఉండటం ఎంతో శ్రేష్టకరం. ఒక అధికారి లేదా మరొక గొప్ప వ్యక్తి లేదా మరొక వ్యక్తి మన పక్షాన ఉంటే గొప్ప మేలులు మనం పొందుకోగలమో లేదులే, కానీ జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉంటే గొప్ప లాభాలు మన జీవితంలో, గొప్ప మేలులు పొందుకోగలం. కాబట్టి ఆయన మా పక్షముగా ఉండాలని వేడుకుని వారిగా మనము ఉండాలి. 2025 సంవత్సరములో ఆయన మన పక్షముగా ఉండాలి అంటే, ఒకటి మనము దీనులుగా ఉండాలి, రెండు దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి, మూడవదిగా ప్రార్థనా పరులుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రీతిగా మనం ఉండటానికి ఇష్టపడతామో తప్పక దేవుడు మన పక్షముగా ఉంటాడు. అయితే ఇప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటే మనకు కలిగేటటువంటి మేలులేమిటి? ఇదిగో దీనులుగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ప్రార్థనా పరులుగా ఉన్నాము. దేవుడు మన పక్షమునున్నాడు, మంచిదే. దేవుడే మన పక్షమునుంటే ఎటువంటి మేలులు మన జీవితాల్లో పొందుకోగలమో, ఎటువంటి గొప్ప ధన్యతలు మన జీవితాల్లో పొందుకోగలమో, కొన్ని విషయాలు, మరొక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నిద్దాం. మొదటిగా, దేవుడు మన పక్షముగా ఉన్న ఎడల, ఆయన మన తరపున ఉన్న ఎడల మన జీవితాల్లో కలిగే మొట్టమొదటి మేలు ఏమిటి అంటే, మనకు భయం అనేటటువంటిది కలగదు అన్నాడు. ఏంటట మేలు? భయం అనేటటువంటిది కలగదు. చూడండి, కీర్తన గ్రంథము 118 వచ్చాయి. కీర్తన గ్రంథము 118 118 అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చూడండి, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. చాలండి. కీర్తనకారుడు అన్నాడు కదా, యెహోవా నా పక్షమునున్నాడు కాబట్టి నేనేం చేయనట? భయపడను. యెహోవా మన పక్షమునుంటే కలిగే మొట్టమొదటి లాభము లేదా కలిగే మొట్టమొదటి మేలేమిటి అంటే, మనము దేని విషయాల్లోనూ కూడా భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకనగా 2025 సంవత్సరంలో భయపెట్టేటటువంటి సంఘటనలు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. భయపెట్టేటటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను, శరీర పరంగాను
ఏదో ఒక రీతిగా అనేక విషయాలు మనను భయపెట్టేవిగా ఎదురవుతుంటాయి. కానీ కీర్తనకారుడు అంటాడు కదా, ఇదిగో యెహోవా నా పక్షమునున్నాడు కాబట్టి నేను భయపడను అంటాడు. ఆయన మన పక్షముగా ఉంటే మొట్టమొదటిగా ఎటువంటి గలిబిలి, ఎటువంటి ఆటంకము, ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనా భయపడవలసినటువంటి పనే లేదు. ఎందుకనగా ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన తరపున పోరాడుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి భయపడవలసినటువంటి పని ఎంత మాత్రము కూడా లేదు. కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నీ జీవితంలో బిడ్డలు నీకు ఎదురు తిరిగారు, నీ కన్న బిడ్డలు నిన్ను చంపడానికి చూశారు, అయ్యా నిన్ను నమ్మినటువంటి స్నేహితులు నిన్ను మోసం చేశారు, అయినా నీకు భయం లేదా, భయపడట్లేదా అంటే కీర్తనకారుడు అన్నాడు కదా, యెహోవా నా పక్షమునున్నాడు. ద లార్డ్ హ్యాస్ ఏ బిహాఫ్ ఆఫ్ మీ, వై షుడ్ ఐ ఫియర్. దేవుడు నా పక్షమునుండగా నేనెందుకు భయపడాలి? ఇదిగో ఆయన నా పక్షాన ఉన్నాడు, నా తరపునున్నాడు. పోరాడునటువంటిది ఆయనే కాబట్టి నేను భయపడవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు అంటాడు. అందుకనే 23వ కీర్తనలో ఒక మాట అంటాడు కదా ఆయన, ద బుక్ ఆఫ్ సామ్స్ 23:4 అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు కూడా భయపడను అంటున్నాడు. అయ్యా నా జీవితంలో ఒకసారి గాఢాంధకారపు లోయ గుండా సంచరించవలసిన పరిస్థితి రావచ్చు. ఉన్న ద్వారాలన్నీ మూసుకుపోవచ్చు, ఉన్న పరిస్థితులన్నీ మూసుకుపోవచ్చు, ఉన్న సహాయాలన్నీ కూడా ఆగిపోవచ్చు. కానీ నా జీవితంలో అటువంటి పరిస్థితి వచ్చినా, కేవలం రోజుకు ఒక పూట తినే పరిస్థితి వచ్చినా నా జీవితంలో నేను ఎంత మాత్రం కూడా భయపడను. ఎందుకనంటే యెహోవా నా పక్షముగా ఉన్నాడు అంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ కూడాను ఏ అపాయమునకు నా జీవితంలో నేను భయపడను అంటున్నాడు. కారణం ఏమిటి అనగా, ఎందుకనగా ఆయన తెలియపరుస్తున్న మాట, యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి. యెహోవా మన పక్షముగా ఉండగా దేని విషయంలోనూ కూడాను మనం భయపడవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు. ఆది కాండములో సహోదరి అలాగే భయపడతా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తే ఆది కాండము 21వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 21వ అధ్యాయంలో మనం చూస్తే హాగరు మనకు కనపడతా ఉంటది. హాగరు భయపడుతూ ఉన్నటువంటి సమయంలో హాగరు కూడా, అయ్యో నా పరిస్థితులన్నీ తారుమారైపోయి, ప్రేమించిన వారే ఇప్పుడు కాదని నన్ను దూరం పెట్టేశారు, ఆదరించిన వారే అవమానించి పంపేశారు, అక్కరతలో తోడుండవలసినటువంటి వారే ఇదిగో నా అక్కరతలో నన్ను బాధిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు హాగరుకు వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం అంటాడు కదా, ఆ దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. హాగరు భయపడుతూ, అయ్యో ఈ చిన్న పిల్లవానితో బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి, ఆప్తులైన వారు త్రోసివేశారు, కావలసిన వారు అవసరతల్లో ఆదుకుంటారు, ఆదరిస్తారన్న వారు తరిమి వేశారు, అవమానపరిచారు. ఈ చిన్న బిడ్డతో ఈ అరణ్యంలో ఎలాగ సర్వైవల్ చేయాలి, ఎలాగా బ్రతకాలి అని హాగరు భయపడుతూ ఉన్నప్పుడు దేవుని దూత అంటుంది, హాగరు నీకేమీ వచ్చినది, భయపడొద్దు. ఎందుకనంటే నీ పక్షముగా యెహోవా ఉన్నాడు, నీ పక్షముగా యెహోవా ఉన్నాడు. నీ పక్షముగా సారాయి లేదని బాధపడుతున్నావా? నీ పక్షముగా నీ పనివారు లేరని బాధపడుతున్నావా? నీ పక్షముగా నీ పుట్టింటి వారు లేరని బాధపడుతున్నావా? నీ పక్షముగా నీ అత్తింటి వారు లేరని బాధపడుతున్నావా? నీ పక్షముగా నీ కుటుంబ యజమాని లేడని బాధపడుతున్నావా? అయితే భయపడద్దు, నీ పక్షముగా యెహోవా ఉన్నాడు. ఈరోజు కూడా ఒకవేళ అయ్యో నా పక్షముగా నా తరపున ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని, నా కుటుంబం ఒంటరిది, నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు అని భయపడుతుంటే జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, నీ పక్షముగా
నేనున్నాను, నువ్వెంత మాత్రం కూడా భయపడవద్దు. నిజంగా ఆయన మన పక్షముగా ఉంటే మొట్టమొదటి కలిగే లాభం ఏమిటి అంటే, మనము దేనికి భయపడవలసినటువంటి పని లేదు. అది ఏదైనా హాగరలాగా అరణ్యములో ఉన్న పరిస్థితి అయినా, దావీదు వలె గాఢాంధకారపు లోయ పరిస్థితి అయినా, మరి ఇంకే పరిస్థితి అయినప్పటికీ కూడా మన జీవితంలో ఉన్నట్ట మనము భయపడవలసినటువంటి పని లేదు. ఎప్పుడు అనగా యెహోవా మన పక్షముగా ఉన్నప్పుడు. ఇంకా రెండవదిగా ఆయన మన పక్షముగా ఉంటే కలిగే మేలేమిటి అంటే, ఆయన మన పక్షముగా ఉంటే కలిగేటటువంటి మేలేమిటి, కలిగే లాభం ఏమిటి అంటే, అక్కడ అంటున్న మాట, మన కార్యము సఫలము అవుతుంది అంటాడు. కీర్తన గ్రంథము 138వ అధ్యాయములు అంటాడు కదా మాట. కీర్తన గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. చాలండి. రెండవదిగా ఆయన మన పక్షముగా ఉంటే, మన తరపునుంటేనట కలిగే లాభము మొదటిగానేమో భయపడవలసిన పని ఉండదు. రెండవ లాభం ఏమన్నాడంటే, మన తరపున ఆయన ఉంటే మన కార్యం ఆయన ఏం చేస్తాడంట, సఫలము చేస్తాడు. మన కార్యము ఏవైతే ఉన్నాయో, అనగా మనము మొదలు పెట్టినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన సఫలము చేస్తాడు. 2024వ సంవత్సరంలో ఒకవేళ ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టి దాన్ని మధ్యలో ఆపేయవలసి వచ్చిందేమో, ఇల్లు కట్టటమో, లేదా ఒక స్థలాన్ని కొనటమో, లేదా మరొక పనిని ఏదైనా మధ్యలో ఆపేయవలసి వచ్చిందేమో. అయితే 2025వ సంవత్సరంలో ఆయన మన పక్షము నుండి ఆ కార్యము తప్పక ఆయన ఏం చేస్తాడంటే దేవుడు జరిగిస్తాడు, తప్పక దానిని నెరవేరుస్తాను అంటున్నాడు. ఎప్పుడు అనగా ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు, ఆయన మన తరపున ఉండినప్పుడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆయన మన పక్షముగా ఉంటే మనం మొదలు పెట్టినటువంటి కార్యాలను ప్రభు తప్పకుండా కూడా జరిగిస్తాడు. మనము మొదలు పెట్టిన పనులను తప్పకుండా కూడా దేవుడు ముగిస్తాడు. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథములో భక్తుడు ఒక మాట అంటాడు కదా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదులే గాని దేవుని ఆత్మచే ఈ కార్యము జరుగును అంటాడు. మన శక్తి చేత, మన బలము చేత, మన పలుకుబడి చేత మనము వీటిని కొనసాగించలేములే, కానీ కేవలము దేవుని ఆత్మ చేతనే కార్యాన్ని జరిగించగలం. అది ఏదైనప్పటికీ కూడాను. అది ఎలాగంటే ఆయన మన పక్షముగా ఉంటేనే. కాబట్టి రెండవది అక్కడ అన్నాడు కదా, యెహోవా మన పక్షముగా నుంటేనట మన కార్యము సఫలము చేస్తాడు. మనం అనుకున్నటువంటి పనులను దేవుడు ముందుకు కొనసాగిస్తాడు. మనం అనుకున్నటువంటి కార్యక్రమాలను ప్రభు ముందుకు జరిగిస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయములో అక్కడ ఒక మాట అంటాడు కదా, ఇదిగో ఆదికాండమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు. ఆదికాండము 24వ అధ్యాయమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 50వ వచనాలను కానీ ఆ తర్వాత వచనాలు మీరు తర్వాత చదువుకున్నట్లయితే, ఇదిగో అక్కడ కొన్ని విషయాలను ఒక కార్యక్రమం మీద ఎలియాజరు బయలుదేరి వెళ్ళినప్పుడు అనుకుంటాడు, కొన్ని విషయాలు అనుకుంటాడు. అయ్యా, నా పక్షముగా ఉన్నవాడివి నీవే, వెళుతున్న ప్రాంతం కొత్తది, మనుషులెవరో నాకు తెలియదు, యజమానుడు ఒక బాధ్యతనిచ్చాడు, దాన్ని నెరవేర్చడం నా తరము, నా జ్ఞానము, నా శక్తి వల్ల కాదు, ఈ కార్యాన్ని నువ్వే జరిగించాలని ఆయన స్టెప్ వేసాడు. స్టెప్ వేసిన తర్వాత అదే ఆదికాండం 41:32 అంటాడు కదా, ఈ కార్యము దేవుని వలన జరిగినది అంటాడు. కార్యము దేవుని వలన జరిగించబడినటువంటిది. ఎందుకనగా ఇది మొదలు పెట్టేది మనమే, ప్రారంభించేది మనమే, కొనసాగించేది మనమే, కానీ దాన్ని ముగించేటటువంటి వాడు ఆయన. అది ఆగకుండా నిరాటంకంగా కొనసాగించేటటువంటి వాడు ఆయన. కాబట్టి రెండవదిగా ఆయన మన పక్షముగా ఉంటే మన కుటుంబ జీవితాలలో కార్యాలు ఏమవుతాయంటే ముందుకు జరిగించబడతా ఉంటవి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, 2
రెండవదిగా ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అనగా, ఆయన మన పక్షముగా ఉంటే మన కుటుంబములో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమములను కూడా ఆయన సక్రమంగా వాటిని జరిగిస్తాడు. మనం మొదలుపెట్టిన ప్రతి పనిని కూడా మహిమకరముగా ప్రభువు జరిగిస్తాడు. మనం ప్రారంభించిన ప్రతి పనిని కూడా దీవెనకరంగా ప్రభు జరిగిస్తాడు. ఎప్పుడు అనగా ఆయన మన పక్షముగా ఉండినప్పుడు. ఒకటి, ఆయన మన పక్షముగా ఉంటే భయము కలగదు. రెండవదిగా ఆయన మన పక్షముగా ఉంటే మన కార్యము నెరవేర్చబడుతుంది. ఇదిగో అందుకనే అంటాడు కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టేది మనమే అయినా, ప్రారంభించేది మనమే అయినా, దానిని నెరవేర్చేటటువంటిది మాత్రము ఆయన. అందుకని ఆయన అన్నాడు, నీ కార్యమును ఆయన నెరవేర్చును. ఈరోజు మన తలంపుల వల్ల, మన ఆలోచన వల్ల, లేదా మన జ్ఞానము వల్ల, మన దగ్గర ఉన్నటువంటి ధనము వల్ల, బలము వల్ల దేనిని నెరవేర్చలేములే. కానీ మనం మొదలు పెట్టినటువంటి దానిని నెరవేర్చాలి అంటే కేవలం అది ఆయన వలన మాత్రమే. ఒకవేళ 2024వ సంవత్సరంలో వీటినైనా మొదలు పెట్టి మధ్యలో ఆపేసినవి ఉన్నాయేమో, వీటినైనా మొదలు పెట్టి నష్టపోయినవి కూడా ఉన్నాయేమో, అయితే జీవము కలిగినటువంటి దేవుడు తెలియపరుస్తున్నాడు, ఆయన మీ పక్షముగా ఉంటే మీ కార్యం ఆయన నెరవేరుస్తాడు అని. ఒకటి, భయము కలగదు. రెండవదిగా మన కార్యాలను నెరవేరుస్తాడు. మూడవదిగా మరొక మాటను చదువుకుని మన ముగింపులోనికి కొనసాగుదాం. మూడవదిగా ఇంకా ఆయన అంటాడు, ఆయన మన పక్షముగా ఉంటున్నట మన శత్రువులతో యుద్ధము చేస్తాను అన్నాడు. చూడండి, నిర్గమకాండము, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ 25వ వచనం చివరలో అంటాడు, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అనగా మూడవదిగా ఏమిటంటే, ఆయన మన పక్షముగా ఉంటే మన శత్రువులతో మనకు బదులుగా ఆయన యుద్ధము చేస్తాను. ఇదిగో నేను మీ పక్షముగా ఉంటే, ఇదిగో మీ శత్రువులతో నేను యుద్ధము చేస్తాను. యుద్ధము చేసేది మీది కాదు. ఎందుకనగా బైబిల్లో చోట ఉంటాడు కదా, మీరు ఊరక నిలుచుండి చూచుట వలన యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును అన్నాడు. అనగా మన పక్షముగా ఆయన ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడు. ఎప్పుడు అనగా ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు. సడలిన మన చేతులు బలపరచబడలేకపోయినా, యుద్ధము చేయుటకు జ్ఞానము, శక్తి, సామర్థ్యము లేకపోయినా మన పక్షముగా యుద్ధము చేయగలిగేటటువంటిది ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన మన పక్షముగా ఉండి మన శత్రువులైనటువంటి వారితో ఆయన యుద్ధము చేస్తాను అన్నాడు. అదే అధ్యాయము 14లో కూడా అదే మాట అంటాడు, నేను మీ పక్షమున యుద్ధము చేయును, మీరు యోరకై ఉండవలని ప్రజలతో చెప్పిను. ఇదిగోనయ్యా, నేను మీ పక్షము నుండి ఏం చేస్తానంటే యుద్ధం అనేటటువంటిది చేస్తాను, మీరు ఓరక నిలుచుండి చూడుడి అన్నాడు. ఈరోజు మానవ జీవితంలో అనేకమైనటువంటి శత్రువులు మనం కలిగి ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే తర్వాత చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8:31 అంటాడు కదా, మన శరీరము మన ఆత్మ రెండు విరోధంగా ఉన్నాయట. శరీరము ఆత్మకు శత్రువుగా ఉన్నది. ఆత్మ ఏమిది చేద్దామంటది, మందిరానికి వెళదామంటది. శరీరమేమో నడువు నొప్పిగా ఉంది కదా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా, ఈ వారం బల్లారాధన లేదు కదా, మరొక వారం వెళ్దామని శరీరము బలహీనం పరుస్తుంటది. ఆత్మ ఏమో లేదు, వెళ్ళాలి అంటది. శరీరమేమో విరోధంగా పోరాడుతా ఉంది. అంటే ఒకే బాడీలో ఉన్న శరీరం ఆత్మ వేరువేరుగా ఏమవుతూ ఉన్నాయి, పోరాడుతూ ఉన్నాయి. అనగా ఇప్పుడు ఆత్మకు శరీరం ఒక శత్రువు అయిపోయింది. ఆ శరీరం అనేటటువంటి శత్రువుతో పోరాడేటటువంటిది నీవు కాదులే గాని మన పక్షంగా ఆయన పోరాడతా. ఆత్మ అంటది, ఇది ఈ వారం ఎలాగైనా సాక్ష్యం చెప్పాలని. శరీరం అంటది, ఇంత చిన్న సాక్ష్యం చెప్తే జనాలు నవ్వుతారు కదా, సాక్ష్యం చెప్పటం అవసరమా?
ఆత్మ అంటది ఎలాగైనా ఈ వారం నేను కూడా అందరితో కలిసి ప్రార్థన చేయాలి. శరీరం అంటది అసలు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీకే నవ్వు రావట్లేదా, నువ్వు ప్రార్థన చేస్తే జనాలు ఎగతాళి చేయరా. ఈ రీతిగా ఆత్మకున్న ఆలోచనలు వేరు, శరీరానికి ఉన్న తలంపులు వేరు. ఇప్పుడు ఈ రెండే ఒకదానికొకటి విరోధముగా ఏం చేస్తా ఉన్నాయి అంటే పోరాడుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆత్మకు శరీరము శత్రువుగా మారిపోయి ఉంది. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, నీ శత్రువుతో యుద్ధము చేయువాడను నేను, నీ శత్రువుతో పోరాడేటటువంటి వాడను నేను. కొంతమంది అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తారు, అయ్యా ఈరోజు చాలా బలహీనతగా ఉంది, అసలు ప్రార్థనకి రాలేను అనుకున్నాను, కానీ చివరి మూమెంట్లో ఎలాగైతే నేను దేవుని కృప వలన నేను రాగలిగానంట. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఆ శరీరంతో ఆయన యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆయన చేసినటువంటిది ఏమిటంటే ఆయన సన్నిధిలోనికి రావుటకు చక్కని కృపను చూపాడు. అందుకే దావీదు ఒకానొక చోట అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినా నేను ఎంత మాత్రం కూడా భయపడను. కీర్తన 3:6 మాట అంటాడు, అయ్యా దేర్ ఆర్ 10,000 against to come to me, I should not fear అంటాడు. ఎంతమంది 10,000 మంది దండెత్తి నా ఒక్కడి మీదకి వచ్చినా నేను భయపడను. కారణం ఏమిటంటే నా పక్షాన యుద్ధము చేయువాడు ఆయన. నేను కాదు యుద్ధం చేసేది, నేను కేవలం మోకరించి ప్రార్థనే చేస్తుంటాను, కానీ నా పక్షముగా యుద్ధము చేయువాడు ఆయన కాబట్టి నేను భయపడను అన్నాడు. అనగా మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షముగా ఉంటే కలిగే లాభం ఏమిటి అంటే మన శత్రువుల పక్షముగా ఆయన ఏం చేస్తానంటాడంటే యుద్ధము చేస్తాను అంటాడు. మరి నిజంగా చూడండి, మానవ జీవితంలో కొంతమందితో మనము యుద్ధము చేయలేం, కొంతమందితో మనం పోరాడలేం, కానీ అట్టి వారి పక్షాన కూడా పోరాడగలిగేటటువంటిది ఆయన. ఒకానొక సందర్భంలో మరి ఆ రోజున గొల్యాతుతో దావీదు యుద్ధం చేస్తున్నాడు, గొల్యాతుతో దావీదు పోరాడుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ మరి దావీదు పక్షాన పోరాడినటువంటిది యెహోవాయే. దావీదు ఏం చేశాడు, ఒడిసెల రాయిలో ఒడిసెను పెట్టుకుని ఒక్క ఒడిసెలో రాయిని విడిచిపెట్టాడు. ఆ దెబ్బ ఎక్కడ తగిలిందంటే దావీదు నొసటి మీద తగిలింది. మనందరికీ తెలుసు, నొసటి మీద తగిలితే వాస్తవానికి గొల్యాతు ఎటు పడాలి, వెనక్కి పడాలి. కానీ బైబిల్లో రాయబడిన మాట మీరు తర్వాత చదువుకోండి, దావీదు ఆ గొల్యాతు బోర్లా పడి చనిపోయినని రాయబడు. బోర్లా పడ్డాడంట, వెనక్కి పడకుండా బోర్లా పడ్డాడు. అంటే దావీదు ఇక్కడ కొడితే దేవుడు వెనక నుంచి బలమైన దెబ్బ కొట్టాడు, అందుకని ముందుకి పడ్డాడు. ఆ రోజున దావీదు చిన్న రాయితో కొట్టాడు. ఆ చిన్న రాయి వాడికి పెద్ద బలమైన దెబ్బేమి కాదు, అమ్మో అబ్బో అనే దెబ్బ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దావీదు రాయి నొసటి మీద తగిలిందో దేవుడు వెనక నుంచి బలమైన దెబ్బ కొట్టాడు. కాబట్టి గొలియాతు ముందుకు పడి చనిపోయాడు. అనగా దేవుడు ఆ దావీదు పక్షాన రోజున యుద్ధము చేశాడు. ఈ రీతిగా బైబిల్లో ఎంతో మంది పక్షాన నిలబడి ఆయన యుద్ధం చేసినటువంటి సందర్భాలు లేకపోలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మూడవదిగా ఆయన మన పక్షాన ఉంటే కలిగే లాభం ఏమిటి అంటే ఆయన మన పక్షాన ఉంటేనట ఇదిగో మన శత్రువులతో యుద్ధము చేస్తాడు. రోజున శత్రువుల గురించి భయపడుతూ ఉన్నవా? ఏ క్షణం ఏం చేస్తారని దిగులు చెందుతూ ఉన్నవా? ఏ క్షణం ఏమైపోద్దు అని కంగారు పడుతూ ఉన్నవా? అయితే జీవము కలిగినటువంటి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, అయ్యా నీ విరోధుల పక్షాన యుద్ధం చేసేటటువంటి వాడిను నేనే. ఒకసారి 2024 ఆ చివరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి గత కొంతకాలంగా ఏదో ఒక చిన్న సమస్యలు ఉన్నాయి. దేని దగ్గర అంటే నీళ్ల పంపు దగ్గర. ఎందుకనంటే మన తెలిసిన వారి కొంతమంది విశ్వాసులు ఆ నీళ్ల పంపు దగ్గరికి వెళ్ళినప్పుడు అదేమో పబ్లిక్ నీళ్ల పంపు, అంటే పంచాయతీ నీళ్ల పంపు.
వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి నీళ్ళు కొట్టుకుంటుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాగుందంటే డిస్టర్బెన్స్గా ఉంది. మరి అంతే కదా, ఇప్పుడు పంపు అన్నాక టంగు మన మోత వస్తూ ఉంటుంది. అదేమో పంచాయతీ, ఆ పంపు ముందు నీళ్ళు వాళ్ళు కొనుక్కున్నారు ఉంటున్నారు. అయితే ఆ ఇంటి వాళ్ళు కొన్ని అబ్జెక్షన్లు పెట్టారు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీళ్లు కొట్టుకోవడానికి లేదు, పొద్దున్న సాయంత్రం రండి, మధ్యాహ్నం పూట వచ్చి కొడితే మాకు ఇబ్బందిగా ఉంటుంది అది. అయితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద నోళ్ళందరూ కూడా ఇది పంచాయతీ పంపు, మా ఇష్టం వచ్చినప్పుడు మేము వచ్చి కొనుక్కుంటాం, నువ్వెవడు కొట్టుకోవటానికి వద్దని చెప్పటానికి అని చెప్పి అడ్డం తిరిగి పెద్ద నోళ్ళందరూ కలిసి మా ఇష్టమైనప్పుడు వస్తావు, నీకు అంత బాధగా ఉంటే ఇల్లు అమ్ముకుని పో, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి అద్దెకి పో, నువ్వెవడు వద్దంటాను. కానీ ఆ పెద్ద నోళ్ళు కల్లా వాళ్ళందరూ అడ్డం తిరిగారు. వాళ్ళ నోట్లో నోరు పెట్టలేక వాళ్ళు నోరు మూసుకూరుకున్నారు. కానీ పాపం మనకు తెలిసిన కుటుంబం ఉంది, అది కొద్దిగా చిన్న నోరు, కొంచెం దీన స్వభావం. వీళ్ళ మీద మాత్రం వాళ్ళు గట్టిగా అడ్డం తిరిగారు. అడ్డం తిరిగి ఎట్టి పరిస్థితుల్లో రావటానికి వీలు లేదు, మరి మాకు కుదిరేది ఆ టైమేనయ్యా, మీరు చెప్పినప్పుడే మేము నీళ్లు కొట్టుకుంటే ఎట్లా కుదిరేది అది ఇది అంటే కాదు కూడదని వాళ్ళు గట్టిగా మాట్లాడారు. అప్పటికి కొంచెం సాయంత్రం పూట వెళ్ళినా వాళ్ళు గట్టిగా వీళ్ళు ఏదో ఒకటి అంటాం, సూటిపోటిగా పంపు టంగు అని కొడుతున్నారు, ఎన్నిసార్లు చెడిపోయిందో అది ఇదని ఏదో ఒకటి అంటాం. ఏదో ఒక రీతికి వీళ్ళని ఇబ్బంది పెడతానే ఉన్నారు. తర్వాత ఒకరోజు వీళ్ళు ఊర్లో వాళ్ళు ఎవరో ఉంటే తెప్పించి గట్టిగా మాట్లాడిచ్చారంట వాళ్ళతో. అమ్మా, పంపు దగ్గరికి వెళ్తుంటే వీళ్ళతో ఇబ్బంది అయిపోయింది, కొద్దిగా మాట్లాడండి అంటే వాళ్ళు ఊరి నుంచి రావటం ఒకసారి పాపం మనుషులు దిట్టంగా 2 ట్రాక్టర్లకు వచ్చారంట. వాళ్ళకి ఏదో సొసైటీ ఉంటుందంట, ఆ సొసైటీ వాళ్ళు వచ్చారు, 2 ట్రాక్టర్లకు వచ్చారంట. 2 ట్రాక్టర్లకు వచ్చి గట్టిగా మాట్లాడి వెళ్ళారంట. మళ్ళా మీరు నోరు పారేసుకుంటే ఇదిగో ట్రాక్టర్లు తొక్కించుకుని వెళ్ళిపోతామని ఇచ్చారంట వాళ్ళు వార్నింగ్. అసలు మళ్ళా కానీ మీరు వాళ్ళ విషయంలో ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే ఈసారి మాటలు కాదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందిని బజార్లో పడుకోబెట్టేసి ట్రాక్టర్లతో తొక్కించుకుని వెళ్ళిపోతాము, అవసరమైతే ఒక 10 మందిని జైల్లో అయినా ఉంటామని వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంటే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళ పక్షానే ఇచ్చారు. అయితే వారు అది మనసులో పెట్టుకుని ఒక 2 వారాలు ఆగిన తర్వాత వాడెవడో నిమ్మకాయల పూజలు, చేతబళ్ళు అవి అంటారు కదా, చేసేవాడిని తీసుకొచ్చి ఈ భార్యాభర్తలు పనికి వెళ్ళంగానే ఆ గొంతులో ఎండు మిరపకాయలు, పసుపు అవి వేయటం, వెళ్ళింటి పక్కన అవి ఇవి చేస్తున్నారు. వాళ్ళకు కొద్దిగా మరి ఎవరికైనా భయంగా ఉంటుందిగా, అటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఎవరికైనా కొంత కష్టంగా ఉంటుంది కదా. వాళ్ళు మనతో కూడా చెప్పారు, బాబు ఇలా జరిగిందయ్యా, ఆ జరిగిన ఒక వారం బాగానే ఉన్నారు, తర్వాత నుంచి ఇలా చేస్తున్నారు, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఆ గొంతులో నుంచి ఎవరో ఒకళ్ళు రావటం ఇలా జరుగుతూ ఉంది. నేనన్నాను, అసలు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు తల్లి, దేవుడు మన పక్షంగా ఉండగా ఇవన్నీ ఏంటంటే అట్లా 2-3 సార్లు జరిగిన తర్వాత ఒకసారి వాళ్ళు బాగా భార్యాభర్తలు బాధపడి చెప్పారు. నేను ఒకటే మాట చెప్పా, యెహోవా మన పక్షమునుండగా ఇవన్నీ కూడా ఏమీ చేయవు. ఎందుకనంటే వాళ్ళకి ఇంటికి కొంత దూరంలో ఏం చేశారంటే వాళ్ళు నడిచేటటువంటి బాటలో ఏదో ఒక కోడిని కూడా కట్ చేసి రక్తంతో అయ్యి కూడా అక్కడ చేశారు. నేను ఒకటే మాట అన్నా, యేసయ్య రక్తం మనలో ఉంటే ఏ రక్తం కూడా మనల్ని ఏది చేయలేదు. ఈ పనులు మీరు చూసుకోండి. వాళ్ళకి దెబ్బ తెలిసి ఒక వారం నుంచి పిల్లల్ని కూడా స్కూల్కి పంపుకుండా ఇంట్లోనే ఆపుకున్నారు. నేను చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, ఈ నిమ్మకాయలు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, కోళ్ళ రక్తాలు కానివ్వండి, ఏ హాని మనకు చేయలేవు. ఎందుకనంటే యెహోవా మన పక్షముగా ఉండగా మన విరోధులతో యుద్ధము చేయవాడు ఆయనే. ఆ మాట చెప్పి నేను వచ్చానండి. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అయితే ఇది జరిగిన తెల్లారే జరిగింది ఏంటి అంటే, ఆ కుటుంబంలో పెద్ద తలకాయ ఎవరైతే ఉన్నాడో ఊరక పెద్ద తలకాయ క్షణభంగురు పాటలో చనిపోయాడు విచిత్రంగా. వెళ్ళి ఈ పనికి మాల కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉన్నారు. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళతో కూడా చెప్పాము, మాట వెళ్ళలేదు. అయితే అక్కడ జరిగినటువంటిది ఏమిటంటే, ఈ ప్రార్థన చేసి మనం ఇంటికి వచ్చిన తెల్లారే మనకు వచ్చిన ఫోన్ కాల్ ఏమిటంటే, ఆ ఇంట్లో ఒక బలమైన పెద్ద తలక ఎవరైతే ఉన్నాడు కుటుంబానికి ఉపయోగకరమైన ఆయన ఊరక గ్యాస్ పట్టింది, గుండెల్లో నొప్పిగా ఉందన్నారంట. ఆటో పిలిచి ఆటో ఎక్కించేలోపు ప్రాణం కూడా కోల్పోయారు. చూడండి, వాళ్ళు ఈ కుటుంబాన్ని ఏదో నాశనం చేద్దాం, ఈ కుటుంబాన్ని ఏదో పాడు చేద్దాం, ఈ కుటుంబాన్ని అక్కడ లేకుండా చేద్దామని ఏదేదో ప్రయత్నం చేశారు. కానీ వీరు పక్షాన యుద్ధం చేసినటువంటిది
ఆయన. నువ్వు ఏ కుటుంబాన్ని అయితే లేకుండా చేసావో, చెయ్యాలని ఆలోచన చేసావో, ఆశపడ్డావో, అది నీ కుటుంబంలోని ఒక బలమైన వ్యక్తిని కోల్పోవటానికి కారణమైంది. ఆ తర్వాత వారు చెప్పుకున్నారు, అసలు ఆయన ఎప్పుడు గ్యాస్ సమస్య లేదు, గ్యాస్ ప్రాబ్లం లేదు, ఏదో ఒక్కసారి ఆ రోజు తెల్లారి ఇడ్లీ తిన్నాడు, ఇడ్లీ తినగానే వెంటనే గుండెల్లో నొప్పి అన్నాడు. ఇలా ఆటో కోసమని వెళ్ళాం, ఆటో తెచ్చి ఎక్కించేలోపే మనిషి చేతులకు అందకుండా వెళ్ళి చాలా దుఃఖపడ్డారు, అప్పుడు అందరూ వారిని ఒకటే మాట అన్నారు. వారి మీద జాలి పడతానికి పోగా వారిని అన్న మాట ఏమిటంటే, నిలువున 2 బిడ్డలు కలిగిన కుటుంబాన్ని పాడు చేస్తానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ శాపం, ఆ కీడే మీకు తగిలింది. ఎందుకనగా వారి పక్షాన పోరాడేది ఆయన. అప్పుడే మనం బెల్లు ఒకటి కొడుతుంది, బెల్లు పెట్టాం అక్కడ మన చర్చిలో లాగా. ఆ బెల్లు మోగుతా ఉందంట. మోగుతా ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళ పక్షాన పోరాడినటువంటిది ఆయన. జాగ్రత్తగా ఉండండి, ఎక్కడైనా పనికిమాలిన పనులు మానుకోండి. చూడండి, మన పక్షాన పోరాడేది ఆయన. మన కంటికి కనపడకుండా విరోధి అనేక రీతులుగా పోరాడుతూ ఉంటాడు. కొంతమంది శత్రువులైన వారు కంటికి కనబడి విరోధులతో పోరాటం చేయిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన నీ పక్షమై ఉన్నప్పుడు పోరాడేటటువంటిది, యుద్ధం చేసేది ఆయన. ఒకవేళ నీ పక్షముగా లేనటువంటి వారు, నీకు విరోధముగా ఉన్నవారు యుద్ధం చేస్తే నిమ్మకాయలు పసుపు కుంకుమైనా కనపడతాయేమో, కానీ ఆయన మన పక్షముగా ఉండి యుద్ధం చేస్తే అక్కడ అవి కూడా కనపడవు. అక్కడ కనపడేది ఏంటంటే కేవలం రిజల్ట్ మాత్రమే మనకు కనపడిద్ది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట, నేను మీ పక్షముగా ఉన్నాను. అయ్యా, ఎవరి పక్షముగా నీవు ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు, దీనుల పక్షముగా నేనున్నాను, దేవుని సొత్తైన ప్రజల పక్షముగా నేనున్నాను, ప్రార్థనా పరుల పక్షముగా నేను ఉన్నాను. అయ్యా, మరి నీవు మా పక్షముగా ఉంటే కలిగేటటువంటి మేలులు ఏమిటి అంటే, భయము కలగదు. రెండవదిగా నీ కుటుంబములో కార్యము నెరవేర్చబడుతుంది. మూడవదిగా నీ పక్షముగా నేను యుద్ధము చేస్తాను. 2025లో మన పక్షముగా యుద్ధము చేయవాడు ఆయనే. కాబట్టి నిజముగా జీవము కలిగినటువంటి దేవుడు ఆయన సెలవిచ్చిన రీతిగా 2025లో ఆయన మన పక్షముగా ఉండాలి అంటే, మనం మొదటిగా దీనులుగా ఉండాలి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి, మూడవదిగా ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన మన పక్షముగా ఉంటే భయము కలగదు. రెండవదిగా కార్యము సఫలమవుతుంది. మూడవదిగా మన శత్రువులు తాను యుద్ధము చేస్తాడు. అట్టి దీనులుగా ఉండు గొప్ప కృపను ప్రభు మన కలగజేసి బలపరిచి నడిపించునుగాక. అట్టి దీనులకు ప్రభువుగా ఉండుటకు కృప కలిగిన దేవుడు ఉండటానికి ఇష్టపడిన విధముగా ఆయనకు సొత్తైన ప్రజలుగా మనం ఉండుముగాక. ప్రార్థనా పరులుగా మన జీవితాల్లో మనం ఉందుముగాక. ఇదిగో మరి ప్రభు అన్నాడు కదా, మీరు అట్టి వారిగా ఉంటే నేను మీ పక్షముగా ఉంటే భయము కలగదన్నాడు. కలిగిన ప్రతి విధమైన భయముల నుండి ప్రభు మనల్ని విడిపించునుగాక. మన కుటుంబ జీవితాలలో జరగవలసిన కార్యాలే ప్రభు నెరవేర్చునుగాక. మూడవదిగా మన శత్రువులతో ఆయన యుద్ధము చేసి నడిపించునుగాక. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా విన్న వర్తమాన ప్రకారం తల్ల ఉంచుదాం, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. విన్నటువంటి వర్తమాన ప్రకారముగా ఇదిగో ప్రభువా, మీరు సెలవిచ్చారు కదా, నేను మీ పక్షాన ఉన్నాను. అవును తండ్రి, మీరు మా పక్షాన ఉన్నారు అన్నారు. అయితే ఎవరి పక్షాన ఉన్నారు అంటే, దీనుల పక్షాన, దేవుని సొత్తైన ప్రజల పక్షాన. ఇంకా ఎవరి పక్షాన అంటే, మీరు చెప్పిన